ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఆకలి రహస్యం తెలుసుకోబోతున్నాం. నిజముగా మనిషికి ఆకలి అనేది ఎంత ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అనేది మనం ఈరోజు ఆలోచించాలి. మన పెద్దలు ఆకొన్న కూడు అమృతం అని ఒక వాక్యం చెప్పారు. అంటే ఆకలితో తీసుకున్న ఆహారం అమృతం అవుతుంది అని. అంటే ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి అని ఇంకొక మాట వింటాం. అలా అన్నమాట. ఇష్టం ఉన్నప్పుడే, మర్యాద చేసి పిలిచినప్పుడే అతిథులు వెళితే వాళ్ళు బాగా స్వీకరించుకుంటారు, బాగా స్వాగతిస్తారు, ఏర్పాట్లు బాగా చేస్తారు. ఇష్టం లేని ఇంటికి వెళ్ళామనుకోండి, మర్యాదలు ఎలా ఉంటాయో, ఆకలి లేనప్పుడు ఆహారం తింటే మన శరీరం కూడా అదే పని చేస్తుంది. అందుకని మనిషికి ఆరోగ్యము అనేది కావాలి అంటే, రోగ నిరోధక శక్తి ప్రేగుల్లో బలముగా ఉండాలి అంటే ఆకలితో ఆహారం తినటమే మనిషి చేయాలి. ఆకలి లేకుండా ఆహారం తీసుకుంటే అది విషంతో సమానం. ఆ ఆహారమే రోగాన్ని కలిగించే విధంగా మారిపోతుంది. ఆకలి పుట్టేటట్టు చెయ్యాలి అంటే ఏం చేయాలి? ఎందుకు ఆకలి వేసినప్పుడు తినాలండి? ఆహారాన్ని మనం తింటే దాన్ని అరిగించాలి. అరిగించాలంటే దానికి సంబంధించిన జీర్ణాద రసాలు ఊరాలి. నోట్లో లాలాజలం, పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్, మరి పొట్టలోనే గ్యాస్ట్రిక్ జ్యూసెస్, ప్రేగుల్లో ప్యాంక్రియాటిక్ జ్యూస్ మాంసకృతులను అరిగించడానికి, లివర్ నుంచి వచ్చే పైత్యరసం, ప్రేగుల్లో ఇంటెస్టినల్ జ్యూసెస్. ఈ 6 రకాల షడ్రసాలు అంటారు. మన శాస్త్రంలో షడ్రసోపేతమైన భోజనం అంటారు. అంటే షడ్రసాలు లోపల ఊరుతున్నాయి కాబట్టి వాటికి ఉపయుక్తంగా ఉండే భోజనాన్ని మనిషి తినాలి అని. ఈ 6 రకాల రసాలనే షడ్రసాలు అంటారు. ఈ 6 రకాల రసాలు ఎప్పుడైతే ఊరతాయో అప్పుడు మీరు ఆహారం తినాలి. అవి ఎప్పుడు ఊరతాయి? ఆకలి వేసినప్పుడు ఊరతాయి. ఆకలి అయినప్పుడు ఊరవు. ఇప్పుడు ఉదాహరణకి మనకి కొన్ని సెక్స్ గ్లాండ్స్ ఉంటాయి, మగవారికి ఆడవారికి. వయసులో ఉన్న పిల్లలకి సెక్స్ పరమైన ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, ఏం ఊరతాయి అప్పుడు? ఆ జననేంద్రియాల దగ్గర జిగురుత్పత్తి అవుతుంది. సెక్స్ కోరికలు కలిగినప్పుడే జిగురుత్పత్తి ఎందుకు వస్తుందండి? అక్కడ సెక్స్ కోరికని తీర్చుకోవాలన్నప్పుడు, స్త్రీ పురుషులు కలిసినప్పుడు ఈ అంగము యోని భాగంలోకి వెళ్ళాలి అంటే అక్కడ జిగురుంటేనే వెళుతుంది. అది ఫ్రీగా పాస్ అవటానికి అనుకూలం అన్నమాట. అందుకని ఇక్కడ ఆలోచన వచ్చింది కాబట్టి అక్కడ పని జరగాలి అంటే ఆ జిగురు ఊరాలి. మీకు కోరిక లేదు, అసలు మీకు ఆ వయసు రాలేదు, ఆ జిగురు ఎందుకు ఊరుతుందండి? అక్కడ అవసరం లేదు కాబట్టి ఊరదు. ఇప్పుడు గర్భవతి అయిన స్త్రీ డెలివరీ అయ్యేటప్పుడు చూడండి, ఆ శిశువు ఆ యోని భాగంలో నుంచి బయటికి రావాలి అంటే ఆ ఫ్లూయిడ్స్, ఆ ఉమ్ము నీరు అనేది, ఇట్లాంటి బాగా మ్యూకస్ అనేది బాగా ఉంటేనే జరిగి ఫ్రీగా రాగలుగుతుంది. మరి అలా రావాలి అంటే అది ఉండాలి. రోజు ఊరదు కదా, రోజు అంతంత స్రావ్యాలు అక్కడి నుంచి రావు కదా. మరి ఆ రోజు ఎందుకు వస్తాయి అంటే ఆ శిశువును బయటికి గెంటడానికి అవసరం. అందుకనే ఆహారాన్ని అరిగించాలి అంటే ఈ జీర్ణాద రసాలు కావాలి. ఈ జీర్ణాద రసాలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు శరీరం ఉత్పత్తి చేస్తుందంటే మన ఇష్టం అన్నప్పుడు మన ఊరమంటే ఊరవండి. అవి శరీరానికి ఎప్పుడైతే ఆహారం అవసరమో, ఆహారం అవసరమైనప్పుడు శరీర గుణం ఏంటి? దానికి ఆకలిని పుట్టిస్తుంది. ఆకలి సెంటర్ స్టిమ్యులేట్ అవుతుంది శరీరానికి ఆహారం అవసరమైనప్పుడు. ఆకలి సెంటర్ స్టిమ్యులేట్ అయినప్పుడు శరీరానికి ఆహారం అందాలని లక్షణాలు ఇక్కడికి వస్తాయి, ఇక్కడి నుంచి పొట్టకొస్తాయి. అందుకని మీ శరీరానికి ఆహారం కావాలి అని ఆలోచన కలిగినప్పుడు అప్పుడు మీకు ఆకలి వేస్తుంది. ఆకలి వేసినప్పుడు ఆహారం వస్తుంది కాబట్టి
ఆహారాన్ని అరిగించడానికి జీర్ణాద రసాలని మన శరీరం ఉత్పత్తి అప్పుడు చేస్తుంది అనమాట. ఎందుకంటే రాబోయే ఆహారానికి ముందు నుంచి రంగం రెడీ చేసుకుంటుంది. చూడండి, సెక్స్ ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే అక్కడ ఊరతాయి. ఇప్పుడు కారం పెట్టుకున్నారనుకోండి, ఎందుకు లాలాజలం ఊరుతుంది? ఈ కారం యొక్క ఘాటును తగ్గించడానికి ఇది ఆటోమేటిక్గా ఉత్పత్తి వచ్చేస్తుంది అంతే. అందుకని ఆకలి వేసినప్పుడు రసాలు రావటం ఎలాంటిదంటే, ఇప్పుడు ఉసిరికాయ చింతకాయ తలుచుకోండి, మీ నోట్లో ఓట ఎట్లా ఊరిపోతుందో. అవసరానికి బట్టి డిమాండ్ అన్నమాట ఇది. ఆకలి అనేది అవసరం, దాన్ని అరిగించటానికి రసాలు డిమాండ్గా వచ్చేసేస్తాయి అంతే. అందుకని ఆకలి ఉన్నప్పుడు మాత్రమే జీర్ణాద రసాలు ఊరతాయి. జీర్ణాద రసాలు ఉన్నప్పుడు మాత్రమే ఆహారం సవ్యంగా జీర్ణం చేయబడుతుంది. ఆకలి వేసినప్పుడు ఆహారం అందించటం అనేది ఎలాంటి ధర్మము అంటే, నేల దున్ని ఎండకట్టారు. ఎండకట్టిన నేల పడ్డ నీరుని ఎలా పీల్చుకుంటుంది? మీరు వేసిన ఏ పదార్థాలైన ఎరువులను ఎట్లా గ్రహిస్తుంది? ఎండిన నేల. ఆకలేసిన మీద ఆహారం మీరు తింటే మీ ప్రేగులు అలా గ్రహిస్తాయి, అలా పీల్చుకుంటాయి, అలా అరిగిస్తాయి. ఆకలి లేనప్పుడు ఆహారం తీసుకోవటం అనేది ఎలాంటిదంటే, నేల అట్టగట్టుకుపోయింది, ఇక నీళ్లు పడ్డా అక్కడ కలుపు వచ్చేసి పట్టుకుపోయింది. అందుకని నేల నీళ్ళని పీల్చుకోదు, ఎరువేసినా పీల్చుకోదు. ఆకలి లేనప్పుడు మీరు ఆహారం తింటే కలుపున్న మొక్కల్లో బోధి చేయకుండా అట్టగట్టిన నేలను అట్లాగే ఉంచేసి మీరు నీళ్లు పోసి ఎరువు వేయటం ఎట్లాడదో, ఆకలి లేనప్పుడు ఆహారం తినటం అలాంటిది. అందుకని ఏ వ్యక్తి అయినా సరే చెట్టుకి పోసిన నీళ్లు వేసిన ఎరువు వంట పట్టాలి అంటే ఏం చేస్తాడు? అక్కడ బోధి చేసి నేలని గుల్ల చేసి అప్పుడు ఎరువేసి నీళ్లు పెడతాడు. అప్పుడు అదునన్నమాట, అప్పుడు పీల్చుకుంటుంది. శరీరం కూడా అంతే. మీరు ఆకలి మీద ఆహారం తింటున్నారంటే మీ పొట్టలో ఊరే హైడ్రోక్లోరిక్ యాసిడ్ చాలా స్ట్రాంగ్గా భగ ఊరుతూ ఉంటుందన్నమాట. అలాంటి యాసిడ్ మీ లోపల ఊరుతున్నప్పుడు మీ ఆహారం వెళితే మీ ఆహారంలో ఉండే క్రిములు కూడా మాడి మసైపోతాయి. ఆహారం ఆ యాసిడ్లో పూర్తిగా పిండి అయిపోతుందన్నమాట. ఆకలి వేసినప్పుడే ఆ యాసిడ్స్ యొక్క తీవ్రత అలా ఉంటుంది. ఆకలి లేనప్పుడు మీకు ఊరదు. ఆకలి లేనప్పుడు రుచి తెలుస్తుందా చెప్పండి అసలు ఎవరికైనా? మరి తిన్నా ఎందుకు రుచి తెలియదంటే శరీరం యాక్సెప్ట్ చేయట్లేదు, అందుకని దానికి ఇష్టం లేదు, అందుకని టేస్ట్ని చెప్పదు, మీకు వద్దని రిజెక్ట్ చేస్తుంది. అందుకని ఆకలి లేనప్పుడు అస్సలు ఆహారం తినకూడదన్నమాట. అది విషంతో సమానం, మన రోగాలకు దారి తీస్తుంది. అందుకని ప్రతిరోజు మనిషి ఆకలి ఎరిగి ఆహారం తినాలి. మీకు ఎన్నిసార్లు తినటానికి ఆకలి ఇస్తున్నదో అన్నిసార్లే తినాలి. ఉందిలే, వండారులే, పెట్టారులే, నలుగురు బ్రతిమాలుతున్నారులే అని అటొచ్చి తిన్నాము ఆకలి లేకుండా అంటే మన రోగాలు మన చేతులతో కొనుక్కున్నట్టు అవుతుందన్నమాట. అందుకని ప్రతిరోజు ఆకలికి తగ్గట్టు ఆహారం తినాలి. అందుకని ఉదయం తింటే మధ్యాహ్నం మళ్ళీ ఆకలి వేసేదాకా తినకండి. మధ్యాహ్నం తింటే మళ్ళీ ఆకలి వేసే వరకు సాయంకాలం తినకండి. సాయంకాలం తింటే అక్కడతో 7ంటికి ఆపండి. రేపు ఉదయం వరకు మీ పొట్టకు 12 గంటలు విశ్రాంతినిస్తే రేపు ఉదయానికి కర ఆకలి మంట పడుతుంది. ఈ 12 గంటలు రెస్ట్ తీసుకున్నప్పుడే ఉదయం మధ్యాహ్నం సాయంకాలం తిన్న ఆహారాలను అరిగించినందుకు మీ పొట్టకు విశ్రాంతి లభిస్తేనే మళ్ళా డైజెషన్ అన్నిసార్లు చేయటానికి అది బ్యాటరీ ఛార్జ్ చేసుకునే రంగం సిద్ధం చేసుకుంటుందన్నమాట. అందుకని ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం 3 సార్లే తిన్నప్పుడు ఆకలి బాగా ఉంటుంది. 3 సార్లు తిన్నా మీకు ఆకలి లేదనుకోండి, అప్పుడు రోజు 2 సార్లే తినాలి. ఉదయం 10, సాయంకాలం 5. అలాంటి నిజమైన ఆకలితో మీరు ఆహారం తింటే భోజనం చేసేటప్పుడు స్వర్గం కనపడుతుంది. అందుకని మన పెద్దలు ఒక సామెత చెప్పారు, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అని.
అంటే నిద్ర వచ్చినప్పుడు సుఖం చూసుకోదు శరీరం, ఆకలేసినప్పుడు రుచి చూడదు శరీరం. నిజమైన ఆకలి వేయక ఈ పేచీలన్నీ మనకు భోజనాల దగ్గర. అది బాగుంది, ఇది బాగాలేదు, ఇంత ఉప్పు తగ్గితే తినలేము, ఎందుకంటే ఆకలి లేక. అంతేకాని కడుపు కాలుతూ ఉంటే ఏ ఆహారమైనా కమ్మగా ఉంటుందన్నమాట. అందుకని నిజమైన ఆకలిని మీరు అనుభవించండి, మీకు స్వర్గం కనపడుతుంది భోజనం చేసేటప్పుడు. మేము 20-25 ఏళ్ళ నుంచి రోజు 2 సార్లు తింటూ ఉంటే అసలైన ఆకలి పుట్టి భోజనం చేసేటప్పుడు స్వర్గం కనపడుతుంది అన్నమాట. ఆకలి లేకుండా తింటం అనే అలవాటును మానేశాక అసలు ఎంత బాగుందో ఆరోగ్యం. అసలు రోగ నిరోధక శక్తి బాగా పెరిగి ఆహారంలో ఉండే క్రిములు, నీళ్ళల్లో ఉండే క్రిములు అన్నీ శుభ్రంగా వాష్ అయిపోయి పొట్టలో బ్లడ్లోకి ఎంటర్ కావన్నమాట. అంత రక్షణ వ్యవస్థ పెరుగుతుంది. అందుకని పిల్లలకి ఆకలి లేదన్నప్పుడు బతిమాలి పెట్టకండి. ఆకలి లేదంటే పొట్ట మార్చేటట్టు 1 రోజు 2 రోజులు తిండి పెట్టకుండా ఎనుమా చేసి క్లీన్ చేసి ఆకలి రగిల్చేటట్టు చేయండి. ఆరోగ్యం ఆటోమేటిక్గా ప్రాప్తిస్తుందన్నమాట. ఇలాంటి మంచి ఆకలి రహస్యాన్ని మనం తెలుసుకుని దాన్ని అనుభవిద్దామని, అలాంటి స్థితి కలిగినప్పుడే భోజనాలు చేద్దామని విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు. నమస్కారం.